సమస్య అంటే ముందుగా తెలుగులో నేను చెప్పదలుచుకున్నదంటే, ఇందాక మీ అందరినీ చూశాను. ప్రతి ఒక్కరు నాకు దగ్గరికి వచ్చి మిమ్మల్ని కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పాలి, ప్రతి షేక్ హ్యాండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. దయచేసి నాకు అది మనసులో ఉంది. అది ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు, కానీ బట్ నా మనసులో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు మనస్ఫూర్తి మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు వస్తున్నప్పుడు కారణం వస్తున్నప్పుడు ఎవరు ఒకరు వచ్చింది, చాలా ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకున్నానంటే, ఇది ఒక సామాన్యుడి సింబల్, సింబల్ కాదు, శ్రామికుడి సింబల్, కష్టపడాలి సింబల్. దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అందరూ వేసుకున్నారు. ఇది భారతదేశం, ఇది భారతీయ సింబల్, ఇది భారతీయ గుర్తు, సామాన్యుడికి గుర్తు, కష్టపడేవాడికి గుర్తు. అందుకని నేను దీన్ని ఏదో నాకు ఇష్టపడేసుకున్నాను. సినిమా కోసం ఒక ట్రెండ్ కోసం కాస్టింగ్ కోసం నాకు ఇష్టం. అందుకే కాకుండా గ్రీన్ వేసుకున్నాను, పవిత్రాలు. రాజకీయాలు కావాలని రాజకీయాలు తెలుసుకుని తీసుకున్నాం. ఇక్కడ వచ్చి రెస్క్యూ చేయడం జరిగింది అని మీకు తెలుసో లేదు. రాజకీయాలు నేను వచ్చినప్పుడు సిపిఎఫ్ లాంటి పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా బయట పెట్టారని నేను చంపేస్తాను. నిజంగా అలాగే లెటర్స్ వచ్చాయి. అంటే నన్ను తిరుగుతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిరుగుతా లెటర్స్ వచ్చాయి. ఏంటో మేమనుకుంటున్నాను, దానికి భయపడుతున్నాను. నాకు జాగ్రత్త ఉంటుంది, భయం ఉంది, జాగ్రత్త. నాకు గురించి మాట్లాడుతున్నాను, ఒకటికి ప్రసాదం ఆలోచిస్తాను. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే కష్టంగా మాట్లాడుతున్నాను. కాకపోతే రోజు చావడం కంటే ఒకరోజు చావడం మంచిది కదా అనుకుంటున్నాను. అందుకే నాకు భయం. మీరు నన్ను సినిమాలో డైలాగ్ చెప్పన్నారు, సినిమాలో చెప్పడం ఇస్తున్నప్పుడు విజయంలో చెప్పడం ఇస్తుంది. దాన్ని అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నిజ జీవితంలో నా సినిమాను గౌరవిస్తాను, కానీ యాక్చువల్లీ సినిమా ఆపడానికి నేను చెప్తాను. ఇంకా నేను వచ్చి సినిమాను ఒక 7 సినిమాలు చేస్తే రిటైర్ అయిపోతాను అనుకున్నాను. అంటే జానీ గారి సక్సెస్ అయ్యంటే నేను సినిమా వదిలేసేవాడిని. కానీ నాకు నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా. అందులో నాకు బ్రేక్ వైరాగ్యంతో ఉన్నాను సినిమాలు చేస్తున్నాను. అందుకే నాకు సినిమాలు అనేది నాకు ఎప్పుడు ఒక ఆనందం ఇవ్వలేదు. కానీ సినిమాల ద్వారా
ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళిపోతాను. సినిమా ద్వారా వచ్చిన ఇమేజ్ నేను ప్రజల సమస్యలు వాడటానికి నాకు నిజంగా ఆనందం కలిగింది. సినిమా చాలా దానికోసం కుదిరినంత వరకు సినిమాలు చేస్తాను. కాబట్టి ఒకసారి బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మటుకు కొంతకాలం సినిమా దూరం ఉండాల్సి వస్తే అంతేగాని సినిమాలు అంటే ఇష్టం అయితే లేదు. సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా అంటే చాలా ప్రేమ. దానివల్ల డబ్బు కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు కాంప్లిక్స్ చేయగలను అంటే నాకు డబ్బులు అవసరం కానీ డబ్బులు నమ్మకాలు లేదు. డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి చాలా పనులు ఉంది. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన సినిమా కాబట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో కోసం డబ్బులు సంపాదిస్తాను. కానీ నాకు చాలా మంది రకరకాలుగా మాకు డొనేషన్స్ ఇస్తామంటే నేను ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ్యత. మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇస్తారు. ఎంతో నమ్మకంతో నాకు ఎవరైనా ఇచ్చినప్పుడు అది ఇంటెండెడ్ పర్పస్. అది ఏ లక్ష్యం అంటే ఏ అవసరాన్ని ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు దాన్ని ఉన్నప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆ పాప నేను చేయలేదు, నిద్ర పట్టుకున్నాను. అందుకని నేను డబ్బులు తీసుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాను. సాధ్యమైన నేను నా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాను. అది కూడా చేస్తాను. పొలిటికల్ ప్రాసెస్లో డబ్బులు అవసరం అవుతుంది. కానీ దాన్ని ట్రాన్స్పరెన్సీ ఉన్న రోజునే, పారదర్శకత ఉన్న రోజునే నేను దాన్ని అందరికీ తెలియాలి. ఒక రూపాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూపాయి ఎలా వెళ్తుందో తెలియాలి, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియాలి. కానీ అది తీసుకెళ్ళి వ్యక్తిగతంగా ఎవరు వాడుకున్నా కానీ దాన్ని కఠినంగా చూడాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫీసర్. అందుకే అలాంటి సిస్టమ్ రోజులు నేను దాన్ని నిర్వహిస్తాను. అలా ఇందాక రైతుల గురించి మాట్లాడుతాను. నేను స్పెషల్ స్టేజెస్ గురించి, స్పెషల్ కేటగిరీస్ గురించి నా బాధ, కోపం, అసహనం ఏంటంటే రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో చాలా సింపుల్ లాంగ్వేజ్ రాజకీయాల్లో చూసినప్పుడు ఆ పార్టీ మీరు ఓటు వేయండి అనుకున్నప్పుడు చాలా సింపుల్ భాష ఉంటుంది. నాకంటే అర్థమైన భాష. మీకు ఇస్తాం, మీకేమో మీ ఊరికి వెళ్తేస్తాం, మీకు మీ ఏరియాకి వెళ్తేస్తాం, మీ ఏరియాకి రైల్వేలు వెళ్తేస్తాం, మీ ఏరియాకి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసి గెలిచాక మీరు అడగండి, మొత్తం డేటా అండ్ స్టాటిస్టిక్స్ సహా చెప్తారు. నాకు అర్థం లేదు. మీరు అడిగి మేము ఓట్లు అడిగినప్పుడే నాకు చాలా అర్థమైన భాషలో చెప్పారు కదా. మరి మా సమస్యలు మీరు మా ఏ ఇష్యూతో సాల్వ్ చేస్తున్నారు వాటి గురించి అడిగినప్పుడు మాకు ఎందుకంటే డేటా అండ్ స్టాటిస్టిక్స్ మీరు అర్థం పెట్టండి. ఓట్లకి చాలా సింపుల్ భాషలో వచ్చేవాళ్ళు డేటా అండ్ స్టాటిస్టిక్స్ మార్క్ ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నేను అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు. ప్రజా సమస్యల గురించి పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏమనుకుంటానంటే వీ హ్యావ్ టు అడ్రస్ ది ఇష్యూ. సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి. ఎన్నిసార్లు అధికారంలో కూర్చున్నట్టు నేను నమ్మలేదు. నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి. ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, ఎందుకు రాజకీయాల్లో ఉంటున్నావు, నువ్వు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడగలవు. ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉండటం అవసరం. అందుకని నన్ను నేను ఒక 20 సినిమా అందరికీ నేను సినిమా నుంచి వచ్చాను, పాలిటిక్స్కి వచ్చాను అనుకున్నప్పుడు నేను 20 సంవత్సరాలు నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలను. ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను పరీక్షించుకున్నాను. నేను ఎలా రాజకీయాల్లోకి దెబ్బలు తిన్నా కానీ నిలబడతా ఉన్న నమ్మకం నాకు వచ్చిన రాజకీయాలు. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జనసేన అంతిమ లక్ష్యం ప్రజా
ప్రజా శ్రేయస్సు. అంతిమ లక్ష్యం అధికారం ఉంటారు. జరిగితే జరుగుతుంది. అలాగే దీని నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకున్నారు. జనసేనకు మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి. మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అన్నాడు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప వీళ్ళు మిగతా వాళ్ళందరూ యూత్ కాదు. వీళ్ళందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు యూత్ అక్కడ మిగతా వాళ్ళు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దాని ముందడుగు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయలేదు? నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి కోసం మాట్లాడతాను, నిలబడు. ఇక్కడ మాట్లాడతాను, నిలబడు. నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలు, సంవత్సరంలో 2 సంవత్సరాలు కాదు, 25 years 40 సంవత్సరాలు నమ్మి నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను మనసు దేశ శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడం నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం, చాలా ఓడుతుంది. దెబ్బ తీసుకుంటాను, దెబ్బ కొట్టడం చేసి దెబ్బ తీయడం. కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు. నాకు ఎవరి వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మాట నాకు చాలా బాగా, చాలా కోపం, చాలా అసహనం. దానికోసం నేను ఎంత స్థాయిగా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే మీకు ఆఖరి మాటగా సెలవు తీసుకుంటాను. ఒకే ఒకసారి రాయకోల్ సుబ్బారావు గారికి ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాలినా పొగడడానికి మన దేశం గురించి చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ఏదైతే మనకి హోస్ట్ దేశం ఉందో, ఏదైతే మనకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉందో దాన్ని గౌరవించడం భారత సంప్రదాయం. ఇలాగ చిన్నప్పుడు నేను నేర్చుకుంది. ఫర్ మీ యాజ్ ఎ కిడ్, America was a country which gave light to the world through Thomas Alva Edison. That's the global respect I have for America. I wish peace and strength, and God bless America. And this will be my last words for tonight. ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మనకి ఈ రూపురేఖలు ఇచ్చిందో, ఆ తల్లికి మనం బీజేపీ కొట్టుకునేలా అనుకోండి. అందుకని ఒకసారి ఎలుగెత్తి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్.